ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామంలో మీకు అందరికీ శుభములు. నేను క్రీస్తు కొరకు. మనం సరిపెట్టుకుని బ్రతుకుచున్న పరిశుద్ధత పరలోకానికి సరిపోతుందా అంటూ బ్రదర్ ప్రకాష్ గారు, సిద్దిపేట, ఈయన ఆత్మపూర్ణుడు. పరిశుద్ధత సరిపోతుందా లేదా అనేది ఎట్లా కొలుస్తాము? పరిశుద్ధాత్మను గురించి కొంతమంది ఏమో జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు, కొంతమంది నటిస్తూ ఉంటారు, కొంతమంది ఒరిజినల్గా నిజంగా పరిశుద్ధాత్మను పొందుతారు. అది ఎట్లా తెలుస్తుంది? వారు వేసే గంతులను బట్టి కాదు, వారు ప్రవర్తించే తీరును బట్టి వారిలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనము, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఇలాగూ వారు పలానా చోట మీరు కనిపెట్టి ఉండండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది, పలానా ప్రాంతాలకు మీరు వెళ్తారు, మీరు ఆయనకు సాక్షులై ఉంటారు అని చెప్పారు. మరి మేడగదిలోకి వెళ్ళినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందినటువంటి అంశం కూడా చాలా శ్రేష్టమైనటువంటిదిగా మనము దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము, దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆ ఐక్యత లేక పరిశుద్ధాత్మ శక్తి ఎలా పొందారంటే వారందరూ కలిసి ఉండుట వలన. వారు 14వ వచనంలో చూస్తే, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. వారందరూ అట్లా చేయుచున్నప్పుడు 2వ అధ్యాయం 1వ వచనంలో, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఆ 2వ వచనం కానీ చూస్తే పరిశుద్ధాత్ముడు ఎలాగ వారి మీదకి ప్రవేశించాడనేటువంటిది చూడవచ్చును. అలాగే అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. ఎక్కడ ఎవ్వరూ రాజీ పడలేదు. ఈ మనం పొందిన పరిశుద్ధాత్మ ఇప్పుడు సరిపెట్టేసుకుంటున్నాము కదా అన్నారు కదా అండి మన ప్రకాష్ గారు. సరిపెట్టేసుకోవడం అంటే కొన్ని మార్పులు చెంది, కొన్ని విషయాల్లో కొన్ని అలవాట్లు మార్చుకుని, కొన్ని పద్ధతులు మార్చుకుని, ఇక అక్కడతో సరిపెట్టేసి పర్లేదు, ఇంతకంటే ఏం జీవిస్తాం, ఇంతకంటే ఎక్కడ మార్పు చెందుతాం, ఇప్పటికే చాలా కష్టమైపోతుంది అని అలా అడ్జస్ట్ అవ్వద్దు, అలా సరిపెట్టుకోవద్దు. పరిశుద్ధాత్మను పొందడానికి అలవాట్లు మార్చుకుని, జీవితాన్ని సరి చేసుకుని, సరిదిద్దుకుని, ఆయన రక్తం చేత కడగబడి శుద్ధులయ్యి పరిపూర్ణంగా ఆయన కొరకు జీవించడం కొరకు ఎప్పుడు పరిశుద్ధాత్మ దాహం కలిగి ఉండాలని చెప్తున్నారు. దేవుడి మాటలను దీవించి కాపాడునుగాక. ఆమేన్.